వెల్కమ్ టు ది అక్షరాస్త్ర సర్కిల్. నేను మీ విశ్వవర్ధన్ రెడ్డి బిజ్జుల, ఈనాడు కాలమిస్టు. ఈ గ్రూప్ డి టెస్ట్లో మనము లాస్ట్ ఇది ఇక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఒకసారి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాం. చూడు, సీమా వాక్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఎట్ ది రేట్ ఆఫ్ 3 rounds per hour. Will Priya runs around at the rate of 8 rounds per hour. They start at the same direction from the same point to at 11:54 PM. They shall first cross each other. సీమ గంటకు 3 రౌండ్ల చొప్పున వృత్తాకార మైదానం చుట్టూ నడుస్తుండగా ప్రియా గంటకు 8 రౌండ్ల చొప్పున పరిగెత్తుతున్నారు. వారిద్దరూ రాత్రి 11:54కు అదే స్థానం నుండి అదే దిశలో బయలుదేరిన మొదటిసారి ఒకరినొకరు దాటినప్పుడు, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉంది. వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి 8 రౌండ్లు మైనస్ 3 రౌండ్లు అంటే ఎన్ని రౌండ్లు తేడా ఉంది? 5 రౌండ్లు తేడా ఉంది. 5 రౌండ్లు ఎంతకు తేడా ఉంది? గంటకు తేడా ఉంది. ఒక రౌండ్కి ఎంత అంటే 1/5 × 60 వేస్తే ఎన్ని నిమిషాలు వస్తుంది? 12 నిమిషాలు వస్తుంది. ఈ 12 నిమిషాలను ఎవరికి యాడ్ చేయాలి? మనము 12 నిమిషాలను 11:54కి యాడ్ చేస్తే ఇక్కడ 12:06 PM ఉంది, 12:06 AM ఉంది. ఎందుకంటే PM దాటిన తర్వాత మనకు వచ్చేది ఎవరు? AM కాబట్టి AM రాసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి సి. రైట్. On what principle the difference between compound interest and simple interest 10% rate in 3 years will equal to 620? 3 సంవత్సరాలలో 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసము ప్రిన్సిపల్, వడ్డీ 620 అయితే ప్రిన్సిపల్ ఎంత? ఇక్కడ మనకు ప్రతి సంవత్సరము ఈ కానిస్టేబుల్ ఎస్ఐలు అడుగుతాడు. 3 సంవత్సరాలకు వచ్చేసి మనకు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ ఎంత ఉంది? 620 10⁶ అంటే ఎంత? మనకు 10,000. ఎన్ని సున్నాలు ఉంటాయి? మనకు 6 సున్నాలు ఉంటాయి. బై 6² 6² అంటే ఎంత? 10% అంటే ఎంత? మనకు 100. 300 + 6 అంటే ఎంత? 310. ఎంతలో పోతుంది? 1లో పోతుంది. ఎంతలో పోతుంది? 2లో పోతుంది. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సల్ అయితే ఎంత వస్తుంది? మనకు 20,000 రూపాయలు. 20,000 రూపాయలు అన్నది ఏంది? థర్డ్ మల్టిపుల్. దీనికి మీకు ఫార్ములా ఉంటుంది. P = D × 10⁶ బై 6² ఇంటూ ఎవరున్నారు మనకు? 300 + 6. ఇది 3 సంవత్సరాలకు. ఒకవేళ ఇదే 2 సంవత్సరాలకైతే P = D × 100/6² అని చెప్పేసి మనము క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు క్లియర్గా ఉంటుంది. ఆన్లైన్లో కూడా మనకు ఉన్నది కాబట్టి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసింది చూడండి. ఏ డీలర్ బై 50 chairs for 50,000 rupees, but 20 of them are damaged. He dedicated to sell each of damaged chairs at 3/4th price on the normal one. What should be his normal price in order that can be make profit 35% entirely? Then transaction. ఒక డీలరు 50 చైర్లను 50,000 రూపాయలకు కొన్నాడు. కానీ వాటిలో 20 పాడైపోయినాయి, దెబ్బతిన్నాయి. కుర్చీలను సాధారణ ధర కంటే 3/4 వంతు ధరకు అమ్మాలని అతను నిర్ణయించుకున్నాడు. మొత్తం లావాదేవీలో 35% లాభం పొందాలంటే సాధారణ ధర ఎంత? సాధారణ ధర ఎంత? ఇప్పుడు 50,000 రూపాయలు ఉన్నాయి. ఆయనకి ఎంత లాభం రావాలంటాడు? 35%. అంటే ఎంత? 135. అంతే కదా. 35% లాభం అంటే 135 డివైడెడ్ బై 100 వేసినాము. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు 50,000 కాబట్టి రైట్ ఎంత అవుతుంది? నెక్స్ట్ 5 × 5 = 25. 2 పైకి 5 × 15 + 2 ఎంత? 17. 5 × 5 = 1 ఎంత? 6. ఆయనకు మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 67,500. కానీ ఇక్కడ మొత్తం ఎన్ని చైర్లు ఉన్నాయి? 50 చైర్లు ఉన్నాయి. 50 చైర్లో ఏమంటాడు? 30 చైర్లు మంచిగా ఉన్నాయి, 20 చైర్లు ఏమున్నాయి? డ్యామేజ్ ఉన్నాయి. ఆ డ్యామేజ్ ఎంత ఉందంటాడు? 3/4 ఉందన్నాడు. 3/4 అంటే ఎంత అవుతుంది మనకు? 4 1 4 15 15 రైట్. 4 1 4 5 రైట్. 4 1 5. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? ఇంటూ చేస్తే 15. ఇది అంటే 45 పార్ట్స్కు ఎంత అన్నాడు? 67,500 రూపాయలు. అయితే ఒక పార్ట్కి ఎంత? 1/45 ఇంటూ 67,500 చేస్తే 45 ఎక్కం 45. 45 ఎక్కం 45. 45 పోతే ఎంత మిగులుతుంది? 60 ఏళ్ళకి వెళ్ళి 45 పోతే 22 మిగులుతుంది. 22 పక్కన ఎవరున్నారు? మనకు 5 ఉన్నారు కాబట్టి 5లో పోతుంది. ఎంత వచ్చింది మనకు? ఒక చైర్ యొక్క ధర ఎంత అంటే 1,500 రూపాయలు. క్యాన్సలేషన్స్ కొంచెం జాగ్రత్త చూసుకోండి. రైట్. క్యాన్సలేషన్స్ జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి.
400 oranges were brought a 4140 for 100 and were sold at the profit to 960. Find the selling price for a dozen oranges. 400 నారింజ పండ్లను 100కు 4140 చొప్పున కొనుగోలు చేసి 960 లాభం రావాలి అంటే డజన్ నారింజ పండ్లను ఎంత కమ్మాలి? సింపుల్ క్వశ్చన్ అర్థం కావడమే మనకి ఇదండి. ఇక్కడ 1410 వందలాగా అట్లా ఎన్ని డజన్లు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి? 400 ఉన్నాయి. 0 రాసుకొచ్చిన రైట్. 4 ఎక్కం 4 రైట్. 4 16 రైట్. 4 ఎక్కం 4 ఒకటి ఎంత? 5. కానీ ఈయనకి ఎంత ప్రాఫిట్ రావాలంటాడు? ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసేసి 960 ప్రాఫిట్ రావాలంటున్నాము. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 0 అవుతుంది. యాడ్ చేస్తే ఇక్కడ 6 4 ఎంత? 10 అవుతుంది. పైకి ఒకటి రాసినాము. ఇక్కడ 10 + 6 ఎంత? 16. పైకి ఒకటి అవుతుంది రైట్. అంటే 6 రైట్. ఇక్కడ 6600 ఎన్ని నారింజలు? 400 నారింజలు. డజన్ అంటే ఎన్ని మనకు? 12. ఎవరెవరికి ఆన్సరు? ఈ 2 0 ఈ 2 0 క్యాన్సల్. 4 ఎక్కం 4 4 ముళ్ళ 12 6 ముళ్ళ 18 పైకి ఒకటి 6 ముళ్ళ 18 ఒకటి ఎంత? 19. సో దాని ఎవరి అమ్మకపు ధర ఎట్లా ఉంది అంటే 198 రూపాయలు. ఎంత వచ్చింది మనకు? 198 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ.